మన దగ్గర ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది. హిస్టరీలోనే మనం మోస్ట్ ఫెడ్ జనరేషన్, ఆల్సో అండర్ నరిష్డ్ కూడా. న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కూడా మనలోనే ఎక్కువ. హెయిర్ ఫాల్, ఫెటీగ్, మూడ్ ఇష్యూస్, ఎనర్జీ ఇష్యూస్ ఇవన్నీ కూడా మన జనరేషన్లోనే ఎక్కువ. అవి పిల్స్తో, క్రీమ్స్తో, యాంటాసిడ్స్తో, పెయిన్ కిల్లర్స్తో కవర్ చేస్తూ ఉంటాం. కానీ ఇంటర్నల్గా సెల్కి కావాల్సిన నరిష్మెంట్ రావట్లేదు. ఐఎమ్ డాక్టర్ సమతాతుల్లా, లాంజివిటీ ఫిజిషియన్, మెడికల్ డైరెక్టర్ అట్ పిఎంఎక్స్ హెల్త్. ఇవాళ మన బాడీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఎలా ఇస్తుంది, ఎప్పుడు మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నాయని తెలుస్తాయో సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం హిస్టరీలోనే మోస్ట్ కంఫర్టబుల్ జనరేషన్, మోస్ట్ ఓవర్ఫెడ్ కూడా. మరి స్టమక్ ఫుల్గా తింటూ ఉన్నా కూడా ఇంటర్నల్గా సెల్కి కావాల్సిన న్యూట్రిషన్ రావట్లేదు. దిస్ ఇస్ కాల్డ్ సెల్యులర్ స్టార్వేషన్. అంటే వి ఈట్ స్టమక్ ఫుల్, వీఆర్ నాట్ హంగ్రీ ఎనీమోర్. మనకి స్టార్వేషన్ అనే కాన్సెప్ట్ కూడా తెలియదు, బట్ సెల్స్లో మటుకు స్టార్వేషన్ అవుతూ ఉంటుంది. అంటే సెల్స్కి కావాల్సిన న్యూట్రియన్స్, మినరల్స్, విటమిన్స్ కావాల్సినంత లెవెల్లో రావట్లేదు. వై డస్ దిస్ హ్యాపన్? ఇవాళ మనకి 24 hours స్టోర్స్ ఉన్నాయి, ఫోన్ ఓపెన్ చేస్తే యాప్స్ ఉన్నాయి, 10 minutes లో డెలివరీ అయ్యే ఫుడ్ స్టోర్స్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ మనకి స్టమక్ ఫుల్ అవుతూ ఉన్నా కూడా సెల్స్ లో నరిష్మెంట్ రావట్లేదు. సో ఇలాగా సెల్స్ స్టార్వేషన్ లో ఉన్నప్పుడు, అంటే వెన్ సెల్స్ ఆర్ అండర్ ఫెడ్, కావాల్సిన విటమిన్స్, మినరల్స్ రానప్పుడు సెల్స్ సైలెంట్ గా మనకి వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తాయి. ఇట్ కుడ్ బీ ఇన్ యువర్ హెయిర్, స్కిన్, ఎనర్జీ ఆర్ మూడ్. ఎందుకంటే నరిష్మెంట్ అంతా కూడా ప్రైమరీగా మన వైటల్ ఆర్గన్స్ సర్వైవ్ అవ్వడానికి, అంటే మన బ్రెయిన్, హార్ట్, మసిల్స్, కిడ్నీస్, ఇవి మెయిన్ ఆర్గన్స్. సో కావాల్సినంత న్యూట్రిషన్ ఫస్ట్ ఈ ఆర్గన్స్ కి వెళ్ళిపోతుంది. స్కిన్, హెయిర్, ఎనర్జీ ఇవన్నీ సెకండరీ ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ద బాడీ. అందుకనే సెల్స్ స్టార్వేషన్ లో ఉన్నప్పుడు, సెల్స్ కి కావాల్సినంత నరిష్మెంట్ రానప్పుడు వైటల్ ఆర్గన్స్ ఫంక్షన్ అవుతూ ఉంటాయి, కానీ మన వార్నింగ్ సిగ్నల్స్ అన్ని హెయిర్ లో, స్కిన్ లో, ఎనర్జీలో, మూడ్ లో కనబడతాయి. గోయింగ్ ఫర్దర్ ఐ బ్రేక్ డౌన్ ఎందుకు ఇలా సెల్స్ అండర్ఫెడ్ అవుతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్స్ ఫుల్ కెపాసిటీతో ఫంక్షన్ చేయాలి అంటే కావాల్సిన వైటమిన్స్, న్యూట్రియన్స్, మినరల్స్ కావాలి. కానీ ఇవి సరిగ్గా అడిక్వేట్ గా లేనప్పుడు బాడీ విల్ గివ్ సమ్ సిగ్నల్స్. వీటినే సిస్టమిక్ సిగ్నల్స్ అంటాం. ఇట్ కుడ్ కమ్ యాజ్ లో ఎనర్జీ, చేంజ్ ఇన్ ద మూడ్, హెయిర్ ఫాల్, డ్రై స్కిన్ ఆర్ ఈవెన్ గట్ సిమ్టమ్స్. సో మీ బాడీ వైటల్ ఆర్గన్స్ ని సేవ్ చేయడం కోసం అవైలబుల్ ఉన్న విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ ని ఇమ్మీడియట్ గా ఇంపార్టెంట్ ఆర్గన్స్ కి డైవర్ట్ చేసి సెకండరీ ఇంపార్టెంట్ ఉన్న ఆర్గన్స్ కి తగ్గించేస్తుంది, విచ్ ఇస్ లైక్ హెయిర్, స్కిన్, ఎనర్జీ అండ్ మూడ్. ఈ రోజు వీడియోలో ఈ బయోలాజికల్ సిమ్టమ్స్ ని ఎలా డీకోడ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లేట్ ఫుల్ గా ఉన్నా, స్టమక్ ఫుల్ గా ఉన్నా అసలు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఎందుకు వస్తున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు సెల్స్ స్టార్వ్ అవుతున్నాయి, ఎందుకు మనం స్టమక్ ఫుల్ తింటున్నా కూడా సెల్స్ కి ఎందుకు సరైన న్యూట్రిషన్ అందట్లేదో 3 common reasons ఉంటాయి. నెంబర్ 1, మనం సరిగ్గా డైజెస్ట్ చేసి అబ్జార్బ్ చేయకపోవడం. అందరు అనుకుంటారు we are what we eat, but that is not enough. We are what we absorb. Lot of times మనం చూసే ప్రాబ్లం నాట్ ఈటింగ్ ఎనఫ్ ఫుడ్ కాదు, నాట్ అబ్జార్బింగ్ ఎనఫ్. దీనికి టాప్ రీజన్స్ ఏంటంటే, ఒకటి స్టమక్లో సరైన యాసిడ్ లెవెల్స్ లేకపోవడం. నెంబర్ 2, కరెక్ట్ బైల్ ఫ్లో లేకపోవడం, లివర్ నుండి బైల్ సరిగ్గా స్మాల్ ఇంటెస్టైన్కి రీచ్ అవ్వకపోవడం. నెంబర్ 3, స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కానీ, ఫంగల్ ఓవర్ గ్రోత్ కానీ ఉండడం, ఆర్ గట్లో గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా మధ్యలో బ్యాలెన్స్ లేకపోవడం. నెంబర్ 1, స్టమక్లో సరైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేకపోతే ప్రోటీన్ సరిగ్గా బ్రేక్ డౌన్ అవ్వదు. అలాగే మనకు కావాల్సిన న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కూడా సరిగ్గా ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ B12, మెగ్నీషియం, కాల్షియం అండ్ ఐరన్. లాట్ ఆఫ్ టైమ్స్ ఎసిడిటీ లైక్ సిమ్టమ్స్ అనిపించగానే అందరూ యాసిడ్ ఎక్కువైపోయింది అనుకొని యాంటాసిడ్స్ కానీ, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కానీ తీసుకుంటూ ఉంటారు. అండ్ అది కూడా లాంగ్ టర్మ్, ఇయర్స్ టుగెదర్ తీసుకుంటారు. డాక్టర్ 1 week కోసం రాసిన ఎన్నో ఇయర్స్ వాడే వాళ్ళు ఉంటారు. దానివల్ల లాంగ్ టర్మ్ స్టమక్ యాసిడ్ సప్రెషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల హైపోక్లోరైడ్రియా అంటే లో స్టమక్ యాసిడ్, ఆర్ ఏక్లోరైడ్రియా, నో స్టమక్ యాసిడ్, ఇలాంటి కామన్ సిచ్యువేషన్స్ వల్ల ప్రోటీన్ అబ్జార్ప్షన్ అవ్వకపోవడం, విటమిన్ అబ్జార్ప్షన్ అవ్వకపోవడం చూస్తూ ఉంటాం. ఆల్సో బైల్ ఫ్లో సరిగ్గా లేనప్పుడు, లివర్ నుండి స్మాల్ ఇంటెస్టైన్ కి బైల్ ఫ్లో సరిగ్గా రీచ్ అవ్వనప్పుడు కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ లైక్ A, D, E, K సరిగ్గా ఎమల్సిఫై అయ్యి అబ్జార్బ్ అవ్వదు. అందుకనే చాలా మంది ఈ విటమిన్స్ తీసుకుంటున్నా కూడా ఎందుకు నా లెవెల్స్ పెరగట్లేదు అని అంటారు. ఎందుకంటే గాల్ బ్లాడర్ ఇష్యూస్, లివర్ ఇష్యూస్ సాల్వ్ అవ్వలేదు కాబట్టి. మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నా, బైల్ ఫ్లో సరిగ్గా లేకపోయినా, బిటర్ ఫుడ్స్ సరిగ్గా తీసుకోకపోయినా, వీళ్ళల్లోనే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా సరిగ్గా ఉండవు. కాబట్టి విటమిన్స్ సరిగ్గా పనిచేయాలంటే రైట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. నెంబర్ 3, వెరీ కామన్ ప్రాబ్లం కానీ చాలా వరకు సాల్వ్ చేయని ప్రాబ్లం, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అండ్ ఫంగల్ ఓవర్ గ్రోత్. ఇలా ఉన్నప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ లో అబ్జార్బ్ అవ్వాల్సిన వైటమిన్స్ లైక్ B12, ఐరన్, కాల్షియం ఇవి సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు.
కాబట్టి చాలాసార్లు ప్రాబ్లమ్ ఈజ్ టేకింగ్ అ యాంటాసిడ్ పిల్ ఫర్ అ వెరీ రాంగ్ రీజన్. నెంబర్ 4, గట్ ఇంబ్యాలెన్స్. గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా మధ్యలో సరిగ్గా బ్యాలెన్స్ లేనప్పుడు ఏవైతే వైటమిన్స్ లైక్ బి వైటమిన్స్, ఎస్పెషలీ B12 అండ్ K వైటమిన్ అబ్జార్ప్షన్ ఎక్కువ గట్ బ్యాక్టీరియానే చేస్తాయి. సో మనం సరైన ఫుడ్స్ తింటున్నా కూడా బ్యాక్టీరియల్ గ్రోత్ సరిగ్గా లేదు అంటే కావాల్సినంత అబ్జార్ప్షన్ అవ్వదు. అందుకే చాలామంది విటమిన్స్ తీసుకుంటున్నా కూడా లెవెల్స్ ఎక్కువ పెరగకుండా ఉంటాయి. సో ఈ 4 ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. వన్ మోర్ ప్రాబ్లం, ఒకవేళ మన ఇంటర్నల్ బాడీలో మనం స్టమక్, గాల్ బ్లాడర్, లివర్, గట్ ఇవన్నీ సాల్వ్ చేసుకున్నా కూడా మనకి సాయిల్ హెల్త్ సరిగ్గా లేదు. 50 years ముందు ఉండే వెజిటబుల్స్, ఇప్పుడు వెజిటబుల్స్ రెండు చూడడానికి ఒకటేలాగా ఉన్నా వాటి బయాలజీ సేమ్ లేదు. ఎందుకంటే సాయిల్లో సెలీనియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, జింక్ ఇవన్నీ డెఫిషియెంట్గా ఉంటున్నాయి సాయిల్లో. సో ప్లాంట్ గ్రో అయినా కూడా ప్లాంట్లో కావాల్సినంత న్యూట్రియంట్స్ లేవు. దానికి తోడు మనం తీసుకున్న వెజిటబుల్స్ కుకింగ్ ప్రాసెస్ వేరవ్వడం వల్ల ఆ ఉన్న న్యూట్రియంట్స్ కూడా తగ్గిపోతున్నాయి. లైక్ డీప్ ఫ్రైయింగ్ ద ఫుడ్స్, రాంగ్ వే ఆఫ్ కుకింగ్ ఆర్ సీడ్ ఆయిల్స్లో కుక్ చేయడం. సో దీనివల్ల న్యూట్రియంట్ డ్యామేజ్ ఇస్ వెరీ వెరీ కామన్. ఎస్పెషలీ C వైటమిన్ అండ్ B వైటమిన్ ఈ రాంగ్ కుకింగ్ మెథడ్స్ వల్ల తొందరగా డ్యామేజ్ అయిపోతాయి. దట్స్ వై వెన్ వీ ఈట్ రైట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆల్సో మన బాడీ సరిగ్గా దాన్ని డైజెస్ట్ చేస్తున్నా సాయిల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆర్ సరైన న్యూట్రిషన్ ప్లాంట్లో లేకపోవడం వల్ల ఆర్ రాంగ్ కుకింగ్ మెథడ్స్ వల్ల మనకి కావాల్సినంత న్యూట్రియన్స్ రావట్లేదు. వన్ మోర్ రీజన్ ఇస్ న్యూట్రియంట్ థెఫ్ట్. అంటే ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ లైక్ మైదా, బిస్కెట్స్, పేస్ట్రీస్, బర్గర్స్, పిజ్జాస్ ఇవి ఎక్కువ తీసుకుంటున్నప్పుడు మనకి బాడీలో షుగర్ ఒకటే రైజ్ అవుతుంది. అదే మనము హోల్ గ్రెయిన్స్, హోల్ ఫ్రూట్స్ తింటున్నప్పుడు ఆ షుగర్తో పాటు కోఫాక్టర్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఈ షుగర్ బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి, సెల్స్ అబ్జార్బ్ చేసుకోవాలి అంటే మనకి కోఫాక్టర్స్ చాలా అవసరం. ఆ కోఫాక్టర్స్ ఏంటి? మెగ్నీషియం, B1, B2, B3, B6 ఇవన్నీ కోఫాక్టర్స్. అంటే ఫుడ్లో నుండి వచ్చే షుగర్ మాలిక్యూల్ సెల్లోకి మూవ్ అవ్వాలంటే ఈ కోఫాక్టర్స్ లేకుండా అవ్వదు. సో ఎప్పుడైతే అల్ట్రా ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకుంటామో మనకి కోఫాక్టర్స్ రావు. దీన్నే న్యూట్రియంట్ థెఫ్ట్ అంటాం. ఇండియన్స్లో ఎందుకు సెల్యులర్ స్టార్వేషన్ ఎక్కువ ఉందో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ డిరైవ్డ్ ఫ్రమ్ అ ఫుడ్ ఈజ్ ఫ్రమ్ కార్బ్స్. 70 to 80% క్యాలరీస్ మనకు కార్బ్స్ నుండే వస్తాయి. సో ప్రోటీన్ డెఫిషియన్సీ, వెజిటబుల్ డెఫిషియన్సీ. సెకండ్ థింగ్, మీల్స్తో టీ అండ్ కాఫీస్ తాగేయడము. టీ అండ్ కాఫీస్లో ఉన్న పాలిఫెనాల్స్ మనకి హీమ్ అయన్ని సరిగ్గా అబ్జార్బ్ అవ్వనియదు. సో దట్ ఈస్ అన్ అదర్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం మన కుకింగ్, ఓవర్ కుకింగ్, డీప్ ఫ్రైయింగ్ వీటి వల్ల B and C వైటమిన్ లాసెస్ ఉండడం. అలాగే ఇండియన్ పొల్యూషన్లో, ఇండోర్ ఎయిర్లో ఉండడం వల్ల క్రానిక్ విటమిన్ D డెఫిషియన్సీ. లాంగ్ టర్మ్ వెజిటేరియన్ నుండి లో డైరీ ఇంటేక్ ఉండే వాళ్ళలో B12 మోస్ట్ కామన్ డెఫిషియన్సీ అలాంగ్ విత్ క్రియేటిన్. ఇందాక చెప్పినట్టు ఎర్లీగా సెల్స్లో న్యూట్రిషన్ తగ్గినప్పుడు వైటల్ ఆర్గన్స్లో సిమ్టమ్స్ ఫస్ట్ ఉండవు. సిమ్టమ్స్ విల్ బి సీన్ ఇన్ స్కిన్, హెయిర్, నెయిల్స్. So let's start with skin and hair. Most common symptom is cracks at the corners of the mouth. దీన్నే angular cheilitis అంటారు. అందరూ ఓన్లీ B వైటమిన్ డెఫిషియన్సీ వల్లే వస్తుంది అనుకుంటారు. బట్ అదర్ కామన్ డెఫిషియన్సీస్ ఆర్ B1, B2, B6, B12 అండ్ ఐరన్ డెఫిషియన్సీ. వీటిల్లో ఏది తక్కువ ఉన్నా సెల్స్ విల్ ఇండైరెక్ట్లీ గివ్ అ సైన్ విచ్ ఇస్ క్రాక్స్ అరౌండ్ ద కార్నర్స్ ఆఫ్ ద మౌత్. సో ఓన్లీ లిప్ బామ్స్ అండ్ క్రీమ్స్ వాడితే సరిపోదు. యూ షుడ్ ఆల్సో డూ ద రైట్ కైండ్ ఆఫ్ టెస్ట్. సెకండ్ మోస్ట్ కామన్ వార్నింగ్ సైన్, వైట్ స్పాట్స్ ఆన్ ద నెయిల్స్. అది కనపడగానే అందరు లో కాల్షియం అనుకుంటారు. బట్ వాట్ యూ షుడ్ చెక్ ఫర్ ఈజ్ జింక్. జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ వైట్ డాట్స్తో పాటు హెయిర్ థిన్ అవ్వడము, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం, లో ఇమ్యూనిటీ, వూండ్స్ సరిగ్గా హీల్ అవ్వకపోవడం ఇవి కూడా చూస్తూ ఉంటాం. సో ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఉన్నప్పుడు యూ షుడ్ థింక్ అబౌట్ జింక్. అదర్ కామన్ వార్నింగ్ సైన్ మీరు ఇది చూసే ఉంటారు. కొంతమందికి ఊరికే ఐస్ తినాలనిపించడము ఆర్ కుక్ చేయని రైస్ తినడము. ఈ సిమ్టమ్స్ ఐరన్ తక్కువ ఉన్నప్పుడు కామన్ గా చూస్తాం. కానీ ఐరన్ మాత్రమే కాదు, B12 తక్కువ ఉన్నా ఆర్ ఈవెన్ పూర్ మెటబాలిజం ఉన్నా కూడా ఈ సిమ్టమ్స్ చూస్తాం. దీంతో పాటు దేర్ కెన్ హ్యావ్ అదర్ సిమ్టమ్స్ లైక్ 7 to 8 hours రాత్రి పడుకున్నా కూడా మళ్ళీ నిద్ర సరిపోకపోవడం, ఆఫ్టర్నూన్ ఫుడ్ తినగానే ఎనర్జీ క్రాష్ అయిపోవడం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ అండ్ D డెఫిషియన్సీ చూస్తారు. చాలా మందిని చూసుంటారు మీరు, షార్ట్ ఫ్యూజ్ పీపుల్ గా లేకపోతే ఇరిటబుల్ పీపుల్ గా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో బ్రెయిన్ అండర్ నరిష్డ్ గా ఉండి నర్వస్ సిస్టమ్ ఫైర్ లో ఉంటది. మోస్ట్ కామన్ డెఫిషియన్సీ ఈజ్ B1. కానీ అలాగని అందరు ఇరిటబుల్ పీపుల్ కి ఓన్లీ B1 డెఫిషియన్సీ ఉంటదనే చెప్పట్లేదు. బట్ ద మోస్ట్ కామన్ సైన్ బాడీ విల్ గివ్ ఈజ్ ఇరిటబిలిటీ. సో ఇలా అనిపించింది
అనిపించినప్పుడు ఇఫ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ డిపెండ్ మోర్ ఆన్ టీ అండ్ కాఫీ టు స్టే అలర్ట్. సో మీరు ఓవర్ఫైర్డ్గా ఉండి ఎక్కువ కార్బ్స్ తింటున్నారు, ఎక్కువ కాఫీస్ తాగుతున్నారు, టీ తాగుతున్నారు, ఇరిటబుల్గా ఉన్నారు అంటే ప్లీజ్ చెక్ ఫర్ B1 డెఫిషియన్సీ. ఏ కారణం లేకుండా డల్గా అనిపించడం, డిప్రెస్డ్గా అనిపించడం ఆర్ స్లోగా థింక్ చేస్తున్నట్టు అనిపించడం, ఇలా అనిపించిన ప్రతిసారి క్లినికల్ డిప్రెషన్ అవ్వాలనే ఏం లేదు. ఇది ఎర్లీ వార్నింగ్ సైన్. వేగ్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మోస్ట్ కామన్ డెఫిషియన్సీస్ చూసుకోవాల్సింది విటమిన్ B12, D, మెగ్నీషియం, B వైటమిన్స్ అండ్ ఆల్సో ఒమేగా 3s. ఆల్సో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. సో లో మూడ్ అనిపించినా, డిప్రెస్డ్ మూడ్ అనిపించినా, ఇలాంటి డెఫిషియన్సీస్ అన్ని రెక్టిఫై చేసుకున్నాక కూడా ఇంకా సిమ్టమ్స్ కంటిన్యూ అవుతూ ఉంటే దెన్ యూ హ్యావ్ టు రీచ్ అవుట్ టు యువర్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్. నెక్స్ట్ కమింగ్ టు నైట్ క్రాంప్స్. ఇది మోస్ట్ కామన్ సిమ్టమ్స్. కానీ ఈ మధ్య సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల నైట్ క్రాంప్స్ అనగానే, మజిల్ క్రాంప్స్ అనగానే అందరు మెగ్నీషియం సప్లిమెంట్స్ వేసేసుకుంటుంటారు. బట్ దెర్ ఆర్ అదర్ రీజన్స్. సింపుల్ రీజన్ ఈజ్ డీహైడ్రేషన్. నెంబర్ 2 వాస్కులర్ ఇష్యూస్, అంటే బ్లడ్ వెజల్ ఫ్లో సరిగ్గా లేకపోయినా ఆర్ ఎక్కడైనా నర్వస్ సిస్టమ్ ఆర్ నర్వ్ కంప్రెషన్ ఉన్నా కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే ఎలక్ట్రోలైట్స్ తక్కువ ఉన్నా కూడా. సో క్రాంప్స్ వచ్చినప్పుడు ఫస్ట్ కరెక్ట్ యువర్ వాటర్ ఇంటేక్, ఎలక్ట్రోలైట్ ఇంటేక్, చెక్ ఫర్ యువర్ నర్వస్ సిస్టమ్ అండ్ చెక్ ఫర్ యువర్ బ్లడ్ వెజల్స్. ఇవి రెక్టిఫై అవ్వాలి. అలాగే అదర్ కామన్ థింగ్ ఇస్ మెగ్నీషియం డెఫిషియన్సీ. ఉట్టి నైట్ క్రాంప్స్ ఉందనగానే మీరు ఇవన్నీ చేంజెస్ చేయకుండా ఓన్లీ మెగ్నీషియం పిల్స్ వేసుకొని కూర్చుంటే యూ మైట్ మిస్ అవుట్ ఆన్ మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ రీజన్స్ ఆల్సో. అదర్ వార్నింగ్ సైన్ విచ్ ఇస్ వెరీ కామన్ దాన్ యూ థింక్ ఇస్ బోన్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, వాటితో పాటు ఫెటిగ్గా అనిపించడము, హెయిర్ థిన్నింగ్, హెయిర్ లాస్ కూడా ఉంటే దెన్ ద రీజన్ ఇస్ విటమిన్ D డెఫిషియన్సీ. విటమిన్ D తక్కువ ఉన్నప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు అండ్ ఆ కాల్షియం డిపాజిషన్ బోన్లో కూడా సరిగ్గా అవ్వదు. సో ఇంటర్నల్గా బోన్లో కాల్షియం డిపాజిషన్ సరిగ్గా లేనప్పుడు ఇట్ క్యాన్ గివ్ యూ బోన్ పెయిన్. సో వెన్ యూ హ్యావ్ దిస్ క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్, ఈ సిమ్టమ్స్ అన్ని కలిసి ఉన్నప్పుడు ఆల్వేస్ చెక్ ఫర్ యువర్ విటమిన్ D లెవెల్స్. హెయిర్ ఫాల్ యాడ్స్ని ఫాలో అవ్వకముందు మీరు చేయాల్సిన పని చెక్ యువర్ విటమిన్ D, అయోడిన్, థైరాయిడ్ లెవెల్స్, జింక్ లెవెల్స్ అండ్ ఐరన్. వీటిలో ఏది తక్కువ ఉన్నా థైరాయిడ్ విల్ నాట్ యాక్ట్ ప్రాపర్లీ. అలాగే థైరాయిడ్ ఇష్యూ ఉందని తెలియాలి అంటే యూ షుడ్ చెక్ ఫర్ గ్రూప్ ఆఫ్ అదర్ సిమ్టమ్స్ ఆల్సో లైక్ వెయిట్ గెయిన్, కాన్స్టిపేషన్, లో మెటబాలిజం, లో మూడ్ అండ్ పుట్టింగ్ ఆన్ వెయిట్. టీత్ బ్రష్ చేస్తుంటే బ్లీడింగ్ గమ్స్ కామన్ సిమ్టమ్. ఎవరిలో అయితే విటమిన్ C తక్కువ ఉంటుందో, కొలాజన్ సపోర్ట్ సరిగ్గా ఉండదో ఆర్ people who are dependent on high glycemic foods and highly refined ultra processed foods. ఎప్పుడైతే షుగర్స్ బాడీలో ఎక్కువ వస్తాయో, లైక్ గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఎక్కువ తింటామో, షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. వెన్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇస్ హై ఇన్ ద బాడీ, అది ఎక్కువ విటమిన్ సిని డిమాండ్ చేస్తుంది. పీపుల్ హు ఆర్ ఈటింగ్ హై గ్లైసమిక్ రిచ్ ఫుడ్స్, హై షుగరీ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రక్టోస్ రిచ్ ఫుడ్స్, వాళ్ళలో విటమిన్ C డిమాండ్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళలోనే బ్లీడింగ్ గమ్స్ కూడా రెగ్యులర్గా చూస్తాం. సో యూ షుడ్ చెక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ వెన్ యూ హ్యావ్ బ్లీడింగ్ గమ్స్. ఇప్పటి వరకు బాడీ మనకిచ్చే ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ వెనకాల ఏ న్యూట్రియం డెఫిషియన్సీస్ ఉన్నాయో తెలుసుకున్నాం. కానీ ఆ డెఫిషియన్సీస్ రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. స్టెప్ 1, అన్ని ఫుడ్స్ ని తగ్గించేయడం కాదు. ప్రాబ్లం రాగానే రైస్ ని తగ్గించడం కాదు. న్యూట్రియన్స్ రిచ్ గా ఉండే ఇండియన్ సూపర్ ఫుడ్స్ ఇవి ఇంక్లూడ్ చేసుకోండి. నెంబర్ 1 ఉసిరికాయ, బికాస్ ఇట్స్ రిచ్ ఇన్ పాలిఫెనాల్స్ అండ్ విటమిన్ C. అది మనం డిఫరెంట్ ఫార్మ్స్లో యూస్ చేయొచ్చు ఇండియన్ కుకింగ్ మెథడ్స్లో, రాగా కానీ, చట్నీస్లో కానీ, పౌడర్ ఫామ్లో కానీ, ఆర్ యాడింగ్ టు యువర్ వెజిటబుల్స్. నెంబర్ 2, ఇంక్లూడ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. అవి ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ అవ్వచ్చు, కాంజీ అవ్వచ్చు, ఫర్మెంటెడ్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఇడ్లీ ఆర్ దోసాస్, బట్ ఇన్ మోడరేషన్. నెంబర్ 3, హోల్ ఎగ్స్. వైట్ ఎగ్ ఏమో ప్రోటీన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఎల్లో ఎగ్ వల్ల ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ADEK అలాగే కోలన్ ఎక్కువగా ఉంటుంది. ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ హార్ట్. సో వెన్ ఎవర్ యూర్ ఈటింగ్ ఎగ్స్, ఎప్పుడు ఎగ్స్ తిన్నా హోల్ ఎగ్గే తీసుకోండి. బట్ వెన్ యూ హ్యావ్ కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, హార్ట్ ఇష్యూస్ కనుక ఉన్నప్పుడు కానీ ఎగ్ యోక్ని మోడరేషన్లో తీసుకోవాలి. బట్ యూ షుడ్ ఆల్వేస్ ఇంక్లూడ్ ఎగ్ యోక్ అలాంగ్ విత్ ఎగ్ వైట్. నెంబర్ 3, మొరింగా లీవ్స్. మొరింగా లీవ్స్ ఆర్ రిచ్ ఇన్ ఐరన్, విటమిన్ C అండ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో అది మనం ఇండియన్ కుకింగ్లో మనం రెగ్యులర్గా దాల్స్లో అంటే పప్పుల్లో వేసుకుంటాము, ఆర్ ఈవెన్ విత్ అదర్ వెజిటబుల్స్. అదర్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటంటే కోకోనట్ మిల్క్గా కానీ, ఆయిల్గా కానీ. లో కార్బ్ డయట్స్లో ఎస్పెషల్లీ ఉన్నప్పుడు కోకోనట్ ఈస్ అ హెల్దియర్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ విచ్ కెన్ గివ్ యూ ఎనర్జీ, ఎందుకంటే ఇట్స్ రిచ్ ఇన్ హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఆల్సో మ్యాంగనీస్. ఏం ఇంక్లూడ్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఏం తీసేయాలి అంటే ఆల్ దీస్ అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా రిఫైన్డ్ ఫుడ్స్. ఇట్ కుడ్ బి బర్గర్స్, పిజ్జాస్, పేస్ట్రీస్, ఆల్ ఆఫ్ దీస్. ఎందుకంటే ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు
వెన్ యు ఆర్ టేకింగ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ కూడా న్యూట్రియంట్ థెఫ్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ అన్హెల్దీ ఫుడ్స్ హెల్దీ న్యూట్రియంట్స్ని బాడీలోకి రాకుండా కంపీట్ చేస్తాయి కాబట్టి. అండ్ ఆల్సో రీహీటింగ్ ఆఫ్ ద ఆయిల్స్ని తగ్గించేయండి నెంబర్ 1. నెంబర్ 2, సీడ్ ఆయిల్స్ని తక్కువ చేయండి. ఇఫ్ యూ ఇండియన్ కుకింగ్కి మనం యూస్ చేయగలిగే బెస్ట్ సోర్స్ ఆఫ్ ఆయిల్ వుడ్ బి కోకోనట్ ఆయిల్ అండ్ ఆల్సో గీ. ఇన్ని రోజులు ఫ్యాట్ వాజ్ అన్హెల్దీ అనుకున్నాం, కానీ ఇప్పుడు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి అని తెలుసు. అలాగే సీడ్ ఆయిల్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి సీడ్ ఆయిల్స్ని కూడా మోడరేట్ చేయాలి. ఇండియన్ కుకింగ్లో మనకి ఎక్కువ హీటింగ్ చేస్తూ ఉంటాం. ఆలివ్ ఆయిల్స్ని వాటిని హీట్ చేయలేము కాబట్టి వీ క్యాన్ యూస్ బ్లాక్ సెస్మే ఆయిల్ కానీ, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ తక్కువ క్వాంటిటీస్లో వాడాలి, మోడరేషన్గా వాడాలి హీటింగ్ పర్పసెస్కి. అదర్వైజ్ గీ అండ్ కోకోనట్ ఆయిల్ ఇస్ గ్రేట్ ఫర్ ఇండియన్ కుకింగ్. చాలా మంది ఫుడ్ నుండి కవర్ చేయకుండా చాలా థింగ్స్ కోసం చాలా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ వైజ్. టెస్ట్ చేయాలి, ప్రాబ్లం ఏంటో చూడాలి, తర్వాత అది సప్లిమెంట్ చేయాలి, న్యూట్రిషన్లో ఇంపార్టెంట్లీ కరెక్ట్ చేయాలి. చాలామంది చేసే ప్రాబ్లం ఎయిదర్ డీహైడ్రేటెడ్ ఉంటారు, సరిగ్గా చూ చేయరు, ఆర్ దే కన్జ్యూమ్ లాట్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ దేర్ ఫుడ్ ఇంటేక్, ఆర్ ఫుడ్ తింటున్నప్పుడు టీస్ అండ్ కాఫీస్ తాగేస్తూ ఉంటారు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం చేయాల్సింది టీ అండ్ కాఫీ అయితే ఫుడ్ అబ్జార్ప్షన్ బెటర్గా ఉండాలి, ఐరన్ అబ్జార్ప్షన్ బెటర్గా ఉండాలి అంటే అట్లీస్ట్ 60 minutes గ్యాప్ ఉండాలి. సో ఇఫ్ యూర్ కన్జ్యూమింగ్ టీ ఆర్ కాఫీ, ఫినిష్ ఇట్ బిఫోర్ యువర్ మీల్ తర్వాత అయితే గివ్ అట్లీస్ట్ 60 minutes ఆఫ్ గ్యాప్. ఆల్సో చూ యువర్ ఫుడ్ వెరీ వెల్. మన లివర్ అండ్ గాల్ బ్లాడర్ సపోర్ట్ కోసం ప్రతిసారి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బిట్టర్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి, లైక్ కాకరకాయ కానీ, మేథీ సీడ్స్ కానీ, అండ్ లాట్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. సో ఇలా చేసుకుంటున్నప్పుడు లివర్ అండ్ బైల్ సపోర్ట్ కూడా సరిగ్గా ఉండి డైజెషన్ బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, అవర్ బాడీ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు సన్లైట్. విటమిన్ డి సివియర్గా డెఫిషియన్సీ ఉన్నప్పుడు అఫ్కోర్స్ వీ షుడ్ సప్లిమెంట్, కానీ అలాగని కంటిన్యూస్గా సప్లిమెంట్ పైన ఉండలేము. బెస్ట్ స్ట్రాటజీ ఈస్ ఎవ్రీ డే 15 to 20 minutes ఆ విటమిన్ డి ఎక్కువ ఉండే విండోలో, అంటే మిడ్ మార్నింగ్, మిడ్ ఆఫ్టర్నూన్ టైం 11 AM to 3 PM టైంలో ఆర్మ్స్ అండ్ లెగ్స్ ఎక్స్పోజ్ చేసి వీ షుడ్ బీ ఎక్స్పోజ్ టు ద సన్లైట్ ఫర్ 15 to 20 minutes. అఫ్ కోర్స్ యూవీఏ, యూవీబీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ షుడ్ అప్లై గుడ్ సన్ స్క్రీన్, బట్ దిస్ ఎక్స్పోజర్ ఇస్ ఇంపార్టెంట్ యాజ్ వెల్. చాలా మంది సింగిల్ సిమ్టమ్, సింగిల్ సైన్ చూసి ఆ డెఫిషియన్సీ ఉందని అజ్యూమ్ చేసుకొని సప్లిమెంట్స్ వేసేసుకుంటుంటారు. బట్ ఆల్వేస్ టెస్ట్ బిఫోర్ యూ సప్లిమెంట్. రెగ్యులర్ టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ కనబడినప్పుడు ఇఫ్ యూ సస్పెక్ట్ మీకు ఆ డెఫిషియన్సీస్ ఉన్నాయి అని అనిపిస్తే టెస్ట్ బిఫోర్ యూ సప్లిమెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కామన్గా చూసేది విటమిన్ డి డెఫిషియన్సీ, కానీ దాన్ని కరెక్ట్గా కన్జ్యూమ్ చేయడం కూడా ఇంపార్టెంట్. టేక్ విటమిన్ డి సప్లిమెంట్స్ విత్ హెల్దీ ఫ్యాటీ ఫుడ్స్ లైక్ ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, లేదంటే నట్స్ కానీ. కానీ డి ఎప్పుడు K2తో తీసుకున్నప్పుడే కాల్షియం డిపాజిషన్ విల్ హ్యాపన్ ఇన్ ద బోన్స్. అదర్వైజ్ కాల్షియం వెళ్ళి ఎక్కడైనా ఆర్టరీస్లో డిపాజిట్ అవ్వచ్చు. సో డి విత్ K2 సప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ విటమిన్ డి అబౌవ్ 60, ఐడియల్లీ బిట్వీన్ 60 to 80. బాడీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలన్నా, బోన్స్ బెటర్గా ఉండాలన్నా విటమిన్ డి షుడ్ బీ ఇన్ దీస్ లెవెల్స్. నెంబర్ 2, మెగ్నీషియం. మెగ్నీషియం has got very different forms. Citrate, threonate, glycinate. అన్నిటికీ ఒకటే ఫామ్ ఇవ్వడం కుదరదు. ఇఫ్ దర్ ఇస్ అ కాన్స్టిపేషన్ వీ నీడ్ టు చూస్ అ సిట్రేట్. క్రాంప్స్ కానీ, స్లీప్ ఇష్యూస్ కానీ ఉంటే వీ నీడ్ టు చూస్ అ గ్లైసినేట్. బ్రెయిన్ ఫాగ్ ఇష్యూస్ ఉంటే వీ మే హ్యావ్ టు చూస్ అ థ్రియోనేట్. ఇలాగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ సాల్ట్స్ ఆఫ్ మెగ్నీషియం యూస్ చేయాలి. అండ్ ద డోస్ క్యాన్ బి ఎనీవేర్ బిట్వీన్ 200 to 400 mg. అండ్ ద థర్డ్ మోస్ట్ కామన్ థింగ్ ఇస్ omega-3. ఇది కూడా డోంట్ ర్యాండమ్లీ కీప్ టేకింగ్ omega-3 సప్లిమెంట్స్ ఫ్రమ్ ఎనీవేర్ పాసిబుల్. EPA, DHA టుగెదర్ అట్లీస్ట్ 1 gram ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ crucial. And also consuming omega-3 supplements with fatty foods is important. And always test. Don't just assume. Get your fatty acid omega profile done. Omega 6:3 ratio ఎలా ఉందో చూసుకోండి. ఓన్లీ omega-3 సప్లిమెంట్స్ తీసుకుంటూ ఒకవైపు సీడ్ ఆయిల్స్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే అది కరెక్ట్ కాదు. సైమల్టేనియస్లీ omega-6 రిచ్ ఫుడ్స్ని తగ్గించాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ omega-3 సప్లిమెంట్స్. విటమిన్ డెఫిషియన్సీస్ ఎప్పుడు ఓవర్ నైట్లో రావు. క్రానికల్గా ప్రాబ్లం వచ్చిన తర్వాత బాడీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. సో మీరు ఒక కొత్త న్యూట్రిషన్ ప్లాన్ స్టార్ట్ చేసినా, కొత్తగా సప్లిమెంట్స్ స్టార్ట్ చేసినా బాడీలో చేంజెస్ రావడానికి అట్లీస్ట్ 3 to 4 months పడుతుంది. సో టెస్ట్ చేసిన తర్వాత మీరు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు యూ షుడ్ రిమూవ్ సర్టన్ ఫుడ్స్, యూ షుడ్ యాడ్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్. టైమింగ్ ఆఫ్ ద మీల్ ఇంపార్టెంట్. సన్ ఎక్స్పోజర్ ఇస్ ఇంపార్టెంట్. కాఫీ టీస్ని మీల్ టైమింగ్స్కి దూరంగా పెట్టడం ఇంపార్టెంట్. అలాగే ఎలక్ట్రోలైట్స్ కరెక్ట్గా తీసుకోవడం, హైడ్రేషన్ కరెక్ట్గా ఉండడం, స్ట్రెస్ని అడ్రస్ చేయడము
ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టైం సిమ్టమ్ వచ్చినప్పుడు పిల్తో, క్రీమ్తో, ఆయిల్తో ఆర్ ఈవెన్ సీరంతో సప్రెస్ చేయకుండా ఫైండ్ ద రూట్ కాజ్, ఫిగర్ అవుట్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ అండ్ అడ్రస్ ఇట్. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ బాడీలో ఆల్రెడీ వీటిల్లో ఏదో ఒక వార్నింగ్ సిగ్నల్ వచ్చే ఉంటుంది. సో నెక్స్ట్ టైం వెన్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ర్యాండమ్గా సప్లిమెంట్స్ తీసుకుంటున్నా, బ్లడ్ టెస్ట్ చేసుకోకుండా క్రీమ్స్, సొల్యూషన్స్ తీసుకుంటున్నా వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. సో ఇఫ్ యూర్ ట్రయింగ్ టు చేంజ్, అట్లీస్ట్ చేంజ్ దీస్ 4 things. ఒకటి, కాఫీ అండ్ టీకి మీ మీల్కి అట్లీస్ట్ 60 minutes గ్యాప్ ఇచ్చండి. ఎవ్రీడే సన్ ఎక్స్పోజర్ మెయింటైన్ చేయండి. డోంట్ టేక్ సప్లిమెంట్స్ randomly without testing. Include at least 1 fermented food and 1 bitter food every day. And hydrate yourself well. Include protein for every meal. ఈ ఫ్యూ థింగ్స్ చేసి 3 months వెయిట్ చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ టుడేస్ వీడియో, నేను ఇంతకుముందు చేసిన లాస్ట్ 2 videos కూడా వెరీ ఇన్ఫర్మేటివ్. One was on how to slow down brain aging and other one was on uric acid. So please follow them and subscribe to Dr. Samtatulla's channel.